హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ పులుసు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నూనె అయితే కాగిపోయింది. ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, ఉల్లిపాయ, కరివేపాకు, కూర చేసుకుంటూ వీడియో తీస్తున్నాను. చిన్న చిన్న క్లిప్పులు ఏదైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి. క్లిప్పు మిస్ అయినా పర్వాలేదు, నేనైతే చెప్తాను, చెప్పుకుంటూనే వేస్తాను. ఉల్లిపాయ వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు అయితే వేయాలి. అల్లం పసుపు అయితే వేయకూడదు. కాకరకాయ ముక్క బాగా వేగిన తర్వాత అప్పుడు అల్లం పసుపు వేయాలి. నేను చేసుకుంటూ మీకు చెప్తాను. ఒకవేళ తీసుడు మిస్ అవుతుందో ఏమోనని ముందే చెప్పాను. చూపిస్తాను, నేను ప్రతిదీ చూపించుకుంటూ చేస్తాను. చూడండి, ఉల్లిపాయ ముక్క అయితే వేగిపోయింది. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. వండుకుంటూ వీడియో తీయడం ఒక్కరంటే కొంచెం కష్టంగానే. మొన్నటిదాకా అయితే నా కొడుకు ఉండే, వాడైతే బాగా తీస్తుండే, అమ్మ ఇట్లా చెయ్యు, అమ్మ అట్లా చెయ్యు అని చెప్తుండే. ఇప్పుడు నా ఒక్కదానికైతే చాలా టెన్షన్గా ఉంది. అంటే కెమెరా ఒకసారి అటు ఇటు కదులుతూ ఉందన్నట్టు. పర్వాలేదు, అయినా నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదములు. చూడండి, కాకరకాయ ముక్క అయితే వేగిపోయింది. ఇందులోకి నేను ఇప్పుడు కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, అల్లము, పసుపు అయితే వేసాను. ఇది పులుసు కాబట్టి నేనైతే దొడ్డుప్పు అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలుపుకుందాం. చూడండి, అన్నీ వేసిన తర్వాత కలిపి అయితే పెట్టాను. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకుందాము. కారం వేసుకున్న తర్వాత చింతపులుసు అయితే వేస్తాను. మళ్ళీ చూద్దాం తర్వాత. చూడండి, ముక్క అయితే వేగిపోయింది. కారం అయితే వేస్తున్నాను. 4 స్పూన్లు అయితే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న స్పూన్ అయితే చాలా చిట్టి స్పూను, చెక్క స్పూను అయితే పులుపు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను. ఒకసారి కలుపుతాను మళ్ళీ. చూడండి, కారం అయితే వేసాను. ఇప్పుడు ఇందులోకి చింతపులుసు అయితే వేస్తున్నాను. చింతపులుసు బాగా మరిగిన తర్వాత నువ్వులు, బెల్లం మిక్సీ వేసాను. చింతపులుసు మరిగిన తర్వాత నువ్వుల పొడి, బెల్లాన్ని యాడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ మిక్సీ పట్టి పెట్టాను. చూడండి, పులుసు అయితే బాగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం నువ్వుల పొడి అయితే వేస్తాను. వేసిన తర్వాత చూపిస్తాను. ఒకవేళ నువ్వుల పొడి కనుక మీకు నచ్చకపోతే పులుసు మరిగేటప్పుడు కమ్మటి పెరుగు ఉంటుంది కదా, కమ్మటి పెరుగు వేసుకున్నా కూడా పులుసు అయితే బాగానే ఉంటుంది. అంటే నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, నువ్వుల పొడి అయితే వేసాను. నువ్వుల పొడి బాగా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా అంటే మీ ఇష్టం, నేనైతే వేస్తాను కొంచెం. ఒకవేళ వేసేటప్పుడు వీడియో తీస్తానో లేదా అందుకే ముందే చెప్తున్నాను. దాదాపుగా చూపించుకుంటూనే వేస్తాను. ఇంతే అండి, కాకరకాయ పులుసు అయితే అయిపోయింది. ఇది బాగా ఉడికిన తర్వాత మసాలా అయితే వేసుకుందాము. అయితే చాలామందికి కాకరకాయ పులుసు తెలుసని నేను అనుకున్నాను. కాకరకాయ పులుసు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండే అండి, నా ఫ్రెండ్ అయితే అడిగింది. నేను ఎప్పుడైనా చెప్తే కాకరకాయ పులుసు అంటే అది అనేది, కాకరకాయ పులుసు ఎట్లుంటుంది, కాకరకాయ పులుసు ఎట్లుంటుంది అంటే బాగానే ఉంటుంది, గిట్ల చెయ్యు అని నేను చెప్తే, అట్లా కాదు కానీ ఒక వీడియో తీసి అయితే పెట్టు, నేను చేస్తాను అని చెప్పింది. ఈ వీడియో అయితే దానికోసమే. అంటే రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, దాదాపుగా అందరికీ తెలుసు. నా ఫ్రెండ్ వాళ్ళేమో కాకరకాయ ఫ్రై చేసుకొని వట్టి పచ్చి పులుసు చేసుకుంటారట. అదైతే బాగుండదు, ఇలా అయితే బాగుంటుందని నేనైతే చేశాను.
ఎవరికైనా నచ్చితే చేసుకోండి, బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. కాకరకాయ తినని పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే బాగా తింటారు. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. కాకరకాయ పులుసు అయితే మొత్తం ఉడికిపోయింది. ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను. కొంచెం అంటే కొంచెమే గరం మసాలా. ఈ రెండు వేస్తేనే బాగుంటుంది. అంటే కాకరకాయ పులుసు కూడా వీడియో తీసి పెట్టాలా అని తెలిసిన వాళ్ళు అయితే అనుకుంటారు. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వారి కోసం అయితే చేస్తున్నాను. అందరూ ఒకేలాగా చేయరు కదా, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేను ఎలా చేస్తానో చూపించాను. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంతే అండి, కాకరకాయ పులుసు అయితే అయిపోయింది. చూడండి, పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమందికి కాకరకాయ పులుసు నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.